బిగ్ బాస్ సీజన్ 9 మొదలై అప్పుడే 2 వారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ వారంలోకి అడుగుపెట్టింది. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్లో సాగిపోతున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కారణంగా ఇప్పుడు స్టార్ మా ఛానల్ ఇండియాలోనే నెంబర్ 1గా కొనసాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ నాగార్జున నిన్నటి ఎపిసోడ్లో తెలిపారు. అయితే 2వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇతను ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ గత వారం రోజుల్లో జరిగినటువంటి కొన్ని పరిణామాల కారణంగా ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియకి సంబంధించిన షూటింగ్స్ నిన్ననే పూర్తయ్యాయి. ఎప్పట్లాగానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ చాలా ఫైర్ వాతావరణం మధ్య జరిగింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు ఎవరంటే రీతు చౌదరి, ప్రియా, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్ మరియు ఫ్లోరా షైని. వీరిలో లెక్క ప్రకారం అయితే ఫ్లోరా షైని ఎలిమినేట్ అవ్వాలి. కానీ సోషల్ మీడియాలో ఒక పెద్ద మిషన్ నడుస్తోంది. ఆ మిషన్ ఏంటంటే ప్రియాని ఎలిమినేట్ చేయడమే. యూట్యూబ్లో ప్రతి బిగ్ బాస్కి వీడియో కింద ప్రియా ఎలిమినేట్ అవ్వాలి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆమెను ఎలిమినేట్ చేయాలనే ప్రక్రియలోనే ఫ్లోరా షైని ఈ వారం సేవ్ అయింది. ఆమెకు ఎక్కువగా ఓట్లు వేస్తే ప్రియా డేంజర్ జోన్లోకి వస్తుంది కాబట్టి ఆమెను పంపించేయచ్చు అని అనుకున్నారు. కానీ ఈసారి ఆమె మిస్ అయింది. కానీ ఈ వారం కూడా అదే జరిగితే ఈమె ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలుంటాయి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. టాస్కులు కూడా బాగానే ఆడుతోంది. కానీ ఆ బలుపు యాటిట్యూడ్ మాత్రమే ఆడియన్స్కి అస్సలు నచ్చడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో ఆమెకు చాలానే హింట్స్ వచ్చాయి. వాటిని అనుసరించి ముందుకు పోతే ఈమె సేవ్ అవుతోంది. లేదంటే ఈ వారం ఈమె సర్దుకోవాల్సిందే. అయితే న్యాయంగా చూసుకుంటే ఫ్లోరా షైని ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఈ మిషన్స్ కారణంగా గత వారంలో లాగానే ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇకపోతే ఈ నామినేషన్స్లో కూడా అనేక ట్విస్టులు ఉంటాయట. అవి ఏంటో కొత్త ఎపిసోడ్లోనే చూసి తెలుసుకోవాలి. ఇక మర్యాద మనీష్ హౌస్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉంటాడు. అయినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకని షో నుంచి తీసేస్తారు, అసలు షోలో బాగా ఆడేవారిని తీసేస్తున్నారు అంటూ ఒక టాక్ అయితే వస్తోంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియను ఎలా చేపడుతున్నారన్న విషయంలో పూర్తి క్లారిటీ లేనప్పటికీ వాళ్లకు నచ్చిన వారిని మాత్రం చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి ఫ్లోరా షైని పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది తప్ప బిగ్ బాస్ హౌస్లో ఆమె పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదు. ఆమె ఈ షో నుంచి వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మనీష్ను తీసేయడం పట్ల కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. మరి బిగ్ బాస్ షో ఎవరికి ఫేవర్గా ఉండదు అని చెబుతూనే కొంతమందికి ఫేవర్గా మారబోతుందా అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఫ్యూచర్లో బిగ్ బాస్ 9లో ఇంకా ఎన్ని మార్పులు చేస్తారు, ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.